చీకట్లో ఉన్నవారిని చీకట్లోనే పతనం చేసేస్తున్నావు. నువ్వు మారితే నీ ఇల్లు, నీ కుటుంబం, నీ ఇరుగు పొరుగు వారు, నీ గ్రామం, నీ పక్క గ్రామాలు ప్రతిదీ వెలిగించబడుతుంది. అనేకులకు నువ్వు దీవెనకరంగా మారుతావు. అందుకే ఆ యేసయ్య విడిచిపెట్టకూడని భాగ్యముని ఎంచుకొనక సర్వ మానవాళిని రక్షించుటకు క్రీస్తు యేసుగా ఈ లోకానికి దిగి వచ్చి శిలువ మరణము పొందినంతగా ఈ లోకానికి తగ్గించుకొని వచ్చాడు. మండుటెండలో అల్లాడిపోయాడు. నీ కొరకు రక్తాన్ని కార్చాడు. పండగ ఈరోజు జరుపుకుంటున్నావు, పండగ చేసుకున్నావు. ఆ పండగ యేసయ్య శిలువలో మరణించింది గుర్తు రావట్లేదా? యేసయ్య నీ కొరకు రక్తాన్ని కార్చింది గుర్తు రాలేదా? నీ కొరకు దేవుడు ఎంత వేదన పడ్డాడు అది గుర్తు రావట్లేదా? కలవరి శిలువలో ఒక్కసారి అది గుర్తు చేసుకొని మన జీవితాల్లో ఎవరో వచ్చి నీ జీవితాన్ని మార్చరు, ఎవరో వచ్చి నీ కుటుంబాన్ని వెలిగించరు. నీకు నువ్వే